ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రేపు ఉదయం 9:46 ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమవుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇక రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సెషన్ జరగనుంది. ప్రోటెం స్పీకర్ ఎన్నిక తర్వాత ఈ సెషన్లో ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక టీడీపీ కూటమికి సభలో ఫుల్ మెజారిటీ ఉండడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తొలిసారిగా జరుగుతోన్న అసెంబ్లీ సెషన్ ఇదే కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హాజరవుతారా లేదా అని ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార టీడీపీ, ప్రతిపక్ష నేతల మధ్య ఎలాంటి డైలాగ్ వార్ నడుస్తుందోనని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. రెడ్డిగా దీనిపై తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు కూటమి ప్రభుత్వంలో మొదటిసారి జరగబోతున్నాయి. ఎన్ని రోజులు జరిగే అవకాశం ఉంది? అంటే ఈ సమావేశాలకు జగన్ వచ్చే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కూడా రేపు ఎల్లుండు ప్రత్యేక శాసనసభ సమావేశాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అయితే కనుక గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే కనుక ఒక నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం కూడా జరిగింది. ప్రోటెం స్పీకర్ హోదాలో అయితే కనుక సీనియర్ సభ్యుడైనటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని అయితే కనుక గవర్నర్ ప్రమాణ స్వీకారం ఈ రోజు అయితే చేయిస్తారు. అయితే అనంతరం కూడా ప్రోటెం స్పీకర్ చేత అయితే కనుక రేపు ఎమ్మెల్యేలతో అయితే ఇటు శాసనసభ సమావేశాల్లో అయితే కనుక ఇటు ప్రమాణ స్వీకారం చేపిస్తారు. అయితే ఎంతో ఉత్కంఠగా అయితే కనుక ఈ యొక్క సమావేశాలు ఉండిపోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీ తోటి, అంటే దాదాపు 164 మంది అభ్యర్థులు అయితే గెలవడం జరిగింది. ఇక వైసీపీ అయితే కనుక 11 సీట్లకు పరిమితం అయిన నేపథ్యంలోనే ఇక రేపు ఈ సమావేశాలకు వస్తారా లేకపోతే రారా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠగా అయితే కనుక కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ప్రోటెం స్పీకర్ హోదాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేలతో అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే కనుక మొదటి రోజు చేస్తారు. అయితే రెండో రోజు చూసుకున్నట్లయితే కనుక స్పీకర్ పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిపై అయితే కనుక ఇటు ఒక కులుక అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక స్పీకర్ హోదాలో అయితే కనుక చింతకాల ఏన్ పాత్రుడు పేరు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 2 రోజులు జరిగేటువంటి శాసనసభ సమావేశాలు అనేది కూడా ఎంతో ఉత్కంఠగా అయితే కనుక కొనసాగబోతాయని తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు ఈ 2 రోజుల సమావేశం అనంతరం కూడా నిరవధిక వాయిదా అనేది కూడా పడిన అనంతరం కూడా ఇక జులైలో అయితే కనుక ఇటు బడ్జెట్ అసెంబ్లీ సెషన్స్ అయితే కనుక ప్రారంభం అవుతా ఉంటాయి. అయితే ఏదేమైనప్పటికీ ఈ 2 రోజులు జరిగేటువంటి శాసనసభ సమావేశాలు అనేవి కూడా ఇటు ఎంతో ఉత్కంఠగా కొనసాగుతుంది. ఎందుకంటే మొదటిసారిగా అయితే కనుక పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా మొదటిసారి ఇటు అసెంబ్లీలో అడుగు పెడుతున్న నేపథ్యంలో ఇటు అధ్యక్ష అంటూ కూడా ఇటు తన యొక్క ప్రసంగాన్ని ఏ విధంగా ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక జన సైనికులు, కార్యకర్తలు అందరూ కూడా, అభిమానులందరూ, సినీ అభిమానులు అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా అయితే కనుక ప్రతి ఒక్కరూ చూసే విధంగా కూడా ఇక వారి యొక్క ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు శాసనసభలో ఇటు రేపు రాబోయేటువంటి ఈ యొక్క సమావేశాలకి వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారా లేకపోతే రారా అన్న దానిపై అయితే తెరవకుండా సాగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి రేపు ఈ యొక్క సమావేశాల్లో ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరిస్తారో అన్న దానిపై అయితే కనుక అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇటు రాజధాని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం, అదేవిధంగా పోలవరం మొదటి షెడ్యూల్లో భాగంగా అయితే పోలవరాన్ని వీటన్నిటిని కూడా సందర్శించిన అనంతరం కూడా ఇప్పుడు రెండో రోజు ఏ విధమైన ప్రసంగాన్ని ఇవ్వబోతున్నారు అన్న దానిపై అయితే కనుక అందరూ వేచి చూస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదే విధంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం కూడా ఇటు కొత్త ప్రభుత్వానికి అయితే కనుక శుభాకాంక్షలు తెలియజేసి తర్వాత ఈ యొక్క సమావేశాలు అనేది కూడా ప్రారంభమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. రేపు 9:46 అయితే కనుక ఖచ్చితంగా ఇక శాసనసభ సమావేశాలు అనేది కూడా ప్రారంభమవుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. 2 రోజుల అనంతరం కూడా నిరవధిక వాయిదా అనేది పడిన అనంతరం కూడా ఇక జులైలో అయితే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. ఇక 24వ తేదీని చూసుకున్నట్లయితే కనుక మంత్రివర్గ సమావేశం అనేది కూడా నిర్వహిస్తారు.
నిర్వహిస్తారు. ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో ఏదైతే నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలను సైతం కూడా ఆమోదిస్తారు. అదే విధంగా ప్రభుత్వ విప్, ప్రభుత్వ చీఫ్ విప్ ఈ యొక్క పదవులు సైతం కూడా ఇక దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతారు. ఏదైతే మంత్రివర్గ సమావేశం అనేది కూడా 20 సోమవారం అనేది కూడా ప్రారంభమవుతుంది. తొలి కేబినెట్ లో ఇటు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఇక ఆయన యొక్క నిర్ణయాలు కూడా ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే మంత్రులందరూ కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క మంత్రి దాదాపు 7 మంత్రులు ఈ రోజు ఇటు సెక్రటరియట్ లో అయితే కనుక బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. మొత్తంగా అయితే కనుక రేపు 2 రోజులు అయితే రేపు ఎల్లుండి అయితే కనుక ఈ యొక్క సమావేశాలు అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సంతోష్.